హాయ్ వివర్స్, ఈరోజు మనం పెసరపప్పు గారెలు చేసుకుందాము. పెసరపప్పు గారెలకు పెసరపప్పు నానబోసుకొని ఒక 4 గంటలు నానబోసుకున్న పెసరపప్పుని రుబ్బి పెట్టుకోవాలి. రుబ్బుకున్న పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లిపాయ, జీలకర్ర వీటిని కూడా రుబ్బి దీంట్లో కలుపుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర ఇవి మిక్సీ పట్టుకుందాం. రుబ్బుకున్న పెసరపప్పులో కొంచెం పొడిపప్పు వేసా. అల్లం, ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్ట్, ఇది కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు కూడా వేసాను. కొంచెం మిరపకాయలలో చూసి మళ్ళీ వేస్తా. ఇవన్నీ కలిపి ఇప్పుడు గారెల పిండి అయింది. గారెలు వేసుకుందాం. ఇప్పుడు ఇది కలిపి అన్నీ కలిపి తయారు చేసుకున్నాం. కొన్ని నీళ్ళు పెట్టుకోవాలి చేయి తడుపుకోవడానికి. స్టవ్ మీద నూనె కాగుతుంది. ఇప్పుడు మనం వడలు వేసుకుందాం, అదే గారెలు వేసుకుందాం. పెసరపప్పు గారెలు అని అంటారు. ఈరోజు కనుమ కదా, పెసరపప్పు గారెలను చేస్తున్నా. ఇంకా కలగాయ కూర అంటే అన్నీ అదొకటి వేసి చేసుకుంటారు అనమాట. ఈరోజు కనుమ రోజు అది చేస్తా. ఈరోజు టిఫిన్ ఇదే. గారె మంచిగా రావాలంటే ఖచ్చితంగా చేయి తడుపుకోవాలి. మధ్యలో రంధ్రం. ఇలా వేసుకోవాలి మొత్తం. ఇవి కాలుతున్నాయి. ఒక 2 కాలాయి పక్కన. వాటిని కొంచెం గట్టి పడే వరకు కదిలియద్దు. తర్వాత వేసుకోవాలి. పెసరపప్పుకు ఎక్కువ పొట్టు పోనీయకుండా మనం రుబ్బి పెట్టుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు పొట్టులోనే బలం ఉంటుంది. బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది. బి విటమిన్. కాలుతున్నాయి, తీసేద్దాం. కాలినవి ఇంకా కాలాలి బాగా. ఎర్రగా అయిన తర్వాత గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీద్దాం. ఇవి అయినాయి, అందుకే తీసేస్తున్నా. ఓకే వివర్స్, ఇదిగో పెసరపప్పు గారెలు, నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా తినేయడమే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.